36 సంవత్సరాల క్రితం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మహానుభావుడు విగ్రహం మనం ఆవిష్కరించుకున్నాం. అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు, బలహీనులు మీద బలవంతులు అరాచకం పెరిగిపోయినప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తుల్ని కిందకి పంపిస్తాడు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక వంగవీటి మోహన్ రంగా గారు. వాళ్ళ దగ్గర నుంచి తను సాధించిన తన చేయాలనుకున్న పని చేయించిన తర్వాత మళ్ళీ తొందరగానే వాళ్ళని పైకి తీసుకెళ్లిపోతాడు దేవుడు. అదే జరిగింది రంగా గారి విషయంలో గాని, సీతారామరాజు గారి విషయంలో గాని. ఒకటి, ఈ చరిత్ర ఉన్నంత కాలం 36 సంవత్సరాలు కాదు, ఈ చరిత్రలో నిలిచిపోయే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేదల పక్షపాతి, అభాగ్యుల పాలిట ఆశా దీపం, బలహీనుల పాలిట ఒక ధైర్యం. విజయవాడ చుట్టుపక్కల అయితేనే, ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితేనే, అగ్రవర్ణాలే కాదు, బడుగు బలహీన వర్గాలే కాదు, ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకునే మనిషి రంగా గారు. ఆయన డ్యూటీ ఆయన చేశారు, ఆయన వచ్చిన పని పూర్తి చేసుకున్నారు. దేవుడు ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. ఖచ్చితంగా రంగా గారి గురించి కానీ, రంగా గారి లైఫ్ స్టైల్ గురించి కానీ మనం నేర్చుకోవాలి. ఈ రోజు ఉన్న యువత నేర్చుకోవాలి. బలహీనుల పట్ల ఆయన దయ, పేద ప్రజల పట్ల ఆయన కరుణ, లేదంటే పేదల పట్ల ఆయన కమిట్మెంట్. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా పేద ప్రజల గురించే నిరాహార దీక్ష చేస్తా చనిపోయిన పరిస్థితి అయిన పరిస్థితి. ఖచ్చితంగా యువత రంగా గారిని ఆదర్శంగా తీసుకుని, రంగా గారి భావాలను ఆదర్శంగా తీసుకుని ప్రయాణించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.